కూటమి ప్రభుత్వంపై దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈరోజు డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కూడా దర్శి వైసీపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ డిఎస్సికి సంబంధించి దగా డిఎస్సిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి వరకు అనేక సమావేశాలు, ర్యాలీలు, అదేవిధంగా ఈ నెల 10వ తేదీన దర్శి కేంద్రంగా కూడా నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ డిఎస్సి మీద జరిగే అక్రమాలు, చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లప్పుడు సూపర్ 6తో పాటు ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరికీ సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చి ఉద్యోగాలు ఈయన పక్షాన ప్రతి ఒక్క విద్యార్థులందరికీ, నిరుద్యోగులందరికీ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత నిరుద్యోగులందరినీ బయటపడేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాలేజీలన్నింటిలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా సుమారుగా 7,500 కోట్ల రూపాయల బకాయిలుంటే ఈ బకాయిలు ఎన్నిసార్లు మేము మాట్లాడినా కూడా రిలీజ్ చేయని పక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు ఆ ఉద్యోగానికి మీరు పనికిరారు, మీరు తక్షణమే ఆ పదవికి రిజైన్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నెల 6, 7, 8, 9 రోజులు నిరాహార దీక్షలు, అదేవిధంగా 10వ తేదీ ఈ భారీ ర్యాలీ జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ హాజరవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏలారు. ఈ రాష్ట్రాన్ని ఏలి ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు పూర్తిగా మర్చిపోయి, అది కూడా ముఖ్యంగా ఈ విద్యాశాఖ అంటే చాలా ముఖ్యమైన పదవి, మీరు మీ కొడుకు మీద ప్రేమతో ఒక్కసారి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన అతనికి విద్యాశాఖ మంత్రి ఇచ్చారంటే మీరు మీ కొడుకు మీద ప్రేమ ఉంది, కానీ ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థుల మీద కానీ నిరుద్యోగుల మీద మీ మీద ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో సుమారుగా 3-4 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో డిస్ట్రిక్ట్ వైజ్ ఈ మెరిట్ లిస్ట్ ఏమీ లేకుండా వాళ్ళ మనుషులకి, వాళ్ళ కార్యకర్తలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఈ ఉద్యోగాలు కట్టబెట్టారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వము గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా చూడలేదని చెప్పి సభాము తెలియజేస్తున్నా. గతంలో స్పోర్ట్స్ కోటాలో 2% ఉంటే ఇప్పుడు మీరు 4% ఎందుకు చేశారు? మీరు కావాలని చెప్పేసి అనర్హులను కూడా కావాలని చెప్పి స్పోర్ట్స్ కోటా పెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొనేసి 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా డబ్బులు తీసుకొని మీ నాయకులకి, మీ కార్యకర్తల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారంటే నిజంగా మీరు ఆ కుర్చీలో కూర్చోడానికి లోకేష్ గారు మీరు అర్హులా కాదా మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు 4% జీవో ఇచ్చారు స్పోర్ట్స్ కోటా అని. మేము ప్రశ్నించిన తర్వాత మీరు ఆ 4% తీసేసారంటే అర్థమైంది మీరు తప్పు చేశారు. మీరు తప్పు చేయకుండా ఉంటే తీసేసే వాళ్ళు కాదు కదా. దయచేసి ఈ రాష్ట్రంలో డిఎస్సి జరిగిన వాళ్ళందరికీ అక్రమాలు జరిగినాయి, చాలా అక్రమాలు జరిగినాయి. దానికి ఈ డిఎస్సి దగా డిఎస్సి ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ మీరు తక్షణం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తామని చెప్పి సభాము తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మొత్తం కూడా ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేశారు. దాని ప్రకారం మా కాన్స్టిట్యున్సీకి సుమారుగా 15,000 ఉద్యోగాలు మాకు రావాలి. నాకు చూస్తుంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు.
మీరేమో ఈ రాష్ట్రంలో ఎన్నో పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అందరికీ 99 పైసలు అని చెప్పేసి 99 పైసలకి రాష్ట్రం సొమ్ము మొత్తాన్ని కూడా వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు తప్ప ఉద్యోగాలు వచ్చిన పరిస్థితులు ఒక్కడు కూడా లేవు. ఈ రాష్ట్రంలో మీరు దయచేసి మీరు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఒక్క నిరుద్యోగులందరికీ 20 లక్షల మంది నిరుద్యోగులకి ఈ 2.5 సంవత్సరం నెలకి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ స్కాలర్షిప్లు ఈ సుమారుగా 7,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఈ స్కాలర్షిప్లు ఎమ్మటే పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, యాజమాన్యాలను ఇబ్బంది పెట్టకుండా ఈ స్కాలర్షిప్లు కూడా ఎమ్మటే ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి ఈ నెల 10వ తేదీ ఉదయాన్నే 10 గంటల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి సెంట్రల్లో గడియార స్తంభం వరకు పెద్ద ర్యాలీ ఉంటుంది కాబట్టి విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.